అప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మాకు 2014లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మాకు అసలు ఏం లేవు, ఆధార్ రేషన్ కార్డు లేకుండే. సార్ అయితే సూపర్ అంతే, ఇంకా మించి అయితే ఏం లేదు. శ్రీధర్ సార్ తెలుసు. ఇప్పుడైతే ఇల్లు వచ్చినందుకు హ్యాపీ మేము. శ్రీధర్ బాబు గారు సొంత ఊరు. సారు మినిస్టర్ అయిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ? చాలా డెవలప్మెంట్ జరుగుతుందని వింటున్నాం. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానీ ఏం చెప్తారు? చాలా బాగున్నది అన్న. మాకు 2014లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మాకు అసలు ఏం లేవు, ఆధార్ కార్డ్స్ అంటే ఆధార్ కార్డు ఉండే, రేషన్ కార్డు లేకుండే. ఇప్పుడు వచ్చిందన్న 2000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2025లో వచ్చింది. అంత నుంచి అసలు మాకు ఏం లేకుండే, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు అయినాయి, బాగానే ఉంది. గవర్నమెంట్ 2 సార్లు అధికారంలో ఉండే, ఏమన్నా చేయలేదా? ఏం రాలేదన్న. మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్స్ కూడా రాలే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇల్లు అయితే వచ్చింది, హ్యాపీ. మా ఊరికి వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి ఎవరికి వచ్చినాయో కూడా మాకు తెలియదు. ఇప్పుడైతే మాకైతే వచ్చింది ప్రజెంట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. ఇక ఈ సొంత ఇల్లు అంటే పేదోళ్ళ ఒక కళ, చిరకాల కళ. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న. ఇంకా గవర్నమెంట్ గురించి ఫ్రీ బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డు అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే స్పెషాలిటీస్ ఏం లేదు. సన్న బియ్యం కూడా ఇస్తున్నారా? వస్తానే అన్న, తీసుకుంటున్నాం. బాగానే ఉన్నాయి. ఎన్ని ఇళ్ళు వచ్చినాయి మాక్సిమం? తెలియదు మాకు. మా అన్నయ్య వాళ్ళకైతే ప్రస్తుతానికి అయితే తెలుసు. మా చిన్న అన్నయ్య వాళ్ళకి కూడా వచ్చింది. రోడ్లు, స్ట్రీట్ లైట్లు కూడా సారే సరే. ఇది 6 కల్లా వస్తుంది నైట్, బాగానే ఉంటుంది. సోలార్ లైట్ బాగానే ఉన్నాయి అన్న ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు సార్ గురించి ఏం చెప్తారు మరి? బాగా చేస్తున్నా సార్? ఓకే. సార్ గురించి అయితే సార్ అయితే సూపర్ అంతే, ఇంకా మించి అయితే ఏం లేదు. శ్రీధర్ సార్ తెలుసు. ఐటీ మినిస్టర్. ఓకే అంతే. చేసి వస్తుంటాడా మరి ఎప్పుడన్నా? వస్తాడు కదన్న, వస్తాడు చూస్తాడు, వెళ్తాడు. ఎట్లుండే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా తేడా ఉన్నాయి సార్. అప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అందరు చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి. అయితే గొప్ప అని ఎవరు లేరు, వార్డు మెంబర్స్ అందరూ ఓకే సమానంగా చూస్తారు. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకైతే ఏం తెలియదు నాకైతే ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఇల్లు వచ్చింది. అప్పుడు కూడా నాకు ఏం తెలియదు, కానీ ఇప్పుడైతే ఇల్లు వచ్చినందుకు హ్యాపీ మేము.